చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు అండి, రైలు పట్టాల మీద కాయిన్స్ పెట్టేవాళ్ళం. ₹10 కానీ రూపాయి బిళ్ళ కాయిన్స్ పెడితే ఆ ట్రైను దాని మీద నుంచి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత అది తప్పడగా అలా సాగిపోయేది. అది దానివల్ల ఏం కలిసి వచ్చేది కాదు, ఉత్తినే. కానీ దాని మీద ఉన్న రూపం మాత్రం పోయేది, చెరిగిపోయేది. అలా చెరిగిపోయిన తర్వాత అది చెల్లదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ రూపాన్ని కోల్పోయినందున అది చెల్లదది. అలాగే ఈరోజు మనం కూడా దేవుని స్వరూపము, పోలిక ఇవి పోగొట్టుకున్నాం. మనమందరం అని పోగొట్టుకున్నాం. ఈ రూపాలు తిరిగి మనలోకి రావాలి అంటే ఈ వాక్యాన్ని తప్పనిసరిగా మనం ధ్యానించటం ప్రారంభించాలి. ఆ దేవుని స్వరూపము, ఆ దేవుని పోలిక మనలో ఉంటేనే పరలోకానికి ప్రవేశం.